విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు విద్యా విధానాలను అమలు చేస్తోందని ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆదివారం నల్గొండ రీజనల్ కేంద్రంలో అధ్యయన కేంద్రాల కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని, అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివిధ కారణాలతో రెగ్యులర్ విద్యను కొనసాగించలేకపోయిన వారికి ఓపెన్ యూనివర్సిటీ విద్య ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో సొంత వేగంతో చదువుకునే అవకాశం ఉందన్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆధ్వర్యంలో మారుతున్న కాలానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నూతన కోర్సులను రూపొందిస్తున్నట్లు ధర్మానాయక్ తెలిపారు. యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమా, సర్టిఫికేట్, నైపుణ్యాధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన కోర్సుల ద్వారా ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతికతను వినియోగించి విద్యను మరింత సులభతరం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా రిజిస్ట్రార్ ఎల్వీకే రెడ్డి మాట్లాడుతూ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న వారికి చదువుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే టీసీఎస్, ఐకాన్, రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్, రాశి, వీహబ్ వంటి సంస్థలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు గుర్తు చేశారు. ప్రతి విద్యా సంవత్సరంలో నల్గొండ జిల్లా నుంచి యూజీ, పీజీ అడ్మిషన్లు అత్యధికంగా ఉంటాయని, ఈ ఏడాది కూడా అడ్మిషన్లలో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ బుజ్జా, మహిళా డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ రాజారాం, అధ్యయన కేంద్రాల కౌన్సిలర్లు శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్లో జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాల కౌన్సిలర్లు అలాగే చాక్టోల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అడ్మిషన్ల ప్రక్రియ భాగంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ కింద ఈరోజు నల్లగొండలో కౌన్సిలర్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో నాకంటే ఎక్కువ మీరే చెప్తున్నారు. ఇప్పుడు గౌరవ రిజిస్ట్రార్ ఎల్వీకే రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా మరి విద్యార్థులందరితోటి మీతోటి అందరితోటి ఏ విధంగా మాట్లాడారో మీకు తెలుసు. ముఖ్యంగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అతి తక్కువ ఫీజుతోటి విద్యను అందించే ఏకైక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన సంగతి మనందరికీ తెలుసు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇవాళ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత అనేక అభివృద్ధి విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలని ఏ విధంగా నిర్వహిస్తున్నామని మాకు తెలుస్తున్నది. దానిలో భాగంగా ఇవాళ మల్టీనేషనల్ కంపెనీల ఇవాళ వీహబ్తో ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, అలాగే టీసీఎస్తో కానీ, అలాగే రాశితో కానీ, అలాగే టీసీఎస్ ఐకాన్ తోటి ఏ విధంగా జాబ్ అచీవ్మెంట్ అనేది విద్యార్థులకు ఏ విధంగా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనేది వారికి ఫస్ట్ ఇయర్ ఫీజు యూనివర్సిటీ కడుతున్న సంగతి ఇప్పుడు రిజిస్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే మనం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఎప్పుడు నల్లగొండ జిల్లా ప్రథమ స్థానాలు ఉంటుంది. ఈసారి కూడా నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలి. దానికి కౌన్సిలర్లు, జాక్టర్లు, కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్ ఉమ్మడి జిల్లాలోనూ అందరూ సహాయ సహకారాలు అందించాలి. దానిలో భాగంగానే ప్రమోషనల్ యాక్టివిటీ మెజర్మెంట్లో ఇవాళ నల్గొండ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ప్రతి ఒక్కరు తెలుసు, మీ అందరూ కూడా ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా అంబేద్కర్ యూనివర్సిటీ స్టూడెంట్సే. కాబట్టి సమయం సెప్టెంబర్ 9 దగ్గర వస్తుంది. అంబేద్కర్ యూనివర్సిటీ ఏ విధంగా విద్యార్థులకు చేరువగా పోతుంది, ఎడ్యుకేషన్ టు డోర్ స్టెప్ అనేది ఏ విధంగా నినాదం ఉన్నది, అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కొత్త కోర్సులు ఏ విధంగా తెస్తున్నారు మీరు అన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి ఒకటే, అంబేద్కర్ యూనివర్సిటీలో జాయిన్ అయితే విద్యార్థులకు జాబ్ గ్యారంటీ కూడా ఇవాళ వైస్ ఛాన్సలర్ గారు కల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మళ్ళీ ఇవాళ మనం అనేక కంపెనీలతోటి ఎంబైట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇవాళ మన దగ్గర అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాలని ప్రజలకు అతి చేరువగా అతి తక్కువగా మనం విద్యను అందిస్తాం ఫీజుతోటి. ముఖ్యంగా మహిళలు కూడా మరి మన దగ్గర ఏ విధంగా చేరుతారని మనం తెలుస్తూనే ఉంది. కాబట్టి ఎవరైతే అట్టడుగు వర్గాల్లో చదువు దూరంగా ఉంటున్నారో వాళ్ళని విద్యను ప్రేరేపించి విద్య చేసే అవకాశం మీరు కల్పిస్తారు. ఇవాళ మీడియా మిత్రులు ఎంత పవర్ఫుల్ అంటే మనకు అందరూ తెలుసు. మీ ద్వారానే విద్యార్థులకు చేయూతనిస్తుంది. ఎవరైతే దూర విద్యలో ఇంటర్మీడియట్ చేసారు అంటే డిస్టెన్స్ మోడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకోండి. సెప్టెంబర్ 9 చివరి తేదీ
కాబట్టి ఒకటే మనం ఏ విధంగా విద్య అభివృద్ధి చెందడానికి గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కృషి చేస్తున్నారో గత 44 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ ఏ విధంగా ఉన్నది, గౌరవ వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఎట్లున్నది మీరే నాకు చెప్పడం జరిగింది. కాబట్టి విద్య అనేది ఎంత ముఖ్యమో మనం ఎవరైతే విద్యార్థులు దూరంగా ఉన్న విద్యకు వాళ్ళని దగ్గర చేస్తూ మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ సహాయ సహకారాలు కావాలి. కౌన్సిలర్స్, జాక్టర్స్, కోఆర్డినేటర్స్, ముఖ్యంగా మీడియా మిత్రులు సహాయ సహకారాలు ఉండే కాబట్టి మన నల్లగొండ జిల్లా రాష్ట్రంలో ఎప్పుడు ప్రథమ స్థానం ఉంటుంది. ఈసారి ఆ ప్రథమ స్థానం సంపాదించిన ఆకాంక్షిస్తూ ఈ సెలవు తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రీజనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ కోర్సులు మాత్రమే చేయకుండా వాళ్ళకు ఫ్రీ టైంలో ఉన్నత విద్యను చదువుకునే అవకాశం ఈ సారథ్య విద్యాలయం కల్పిస్తుంది. అందులో భాగంగా చదువు మధ్యలో ఆపేసిన వారు, వితంతువులు, అలాగే ఆర్థిక స్తోమత లేక చదువు మధ్యలో ఆపేసిన వారు, అలాంటి ఆర్థిక భారం ఎక్కువ భరించలేని వాళ్ళు కూడా చదువుకునే ప్రయోజనం ఈ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులకు చేకూరుతుంది. ముఖ్యంగా నల్గొండలో మహిళలకు ప్రత్యేకంగా దూర విద్యా స్టడీ సెంటర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉంది. దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. అలాగే ఈరోజు గతంలో మాదిరిగా ఓన్లీ డిగ్రీ విద్యను అభ్యసించడమే మాత్రమే కాకుండా చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ చదువుకునేటువంటి సౌకర్యం ఈరోజు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చక్రపాణి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే చాలామంది ఆర్థిక భారంతో చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఇప్పుడు డిగ్రీ చదువుకుంటూ వాళ్ళు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే రాసి అనే దాని ద్వారా ఎంఓయూ కుదుర్చుకొని, అలాగే రామానాథ ఇంజనీరింగ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కూడా మన పుట్టు శిక్షణలో కానీ, మిగతా ఆటోమొబైల్ రంగంలో కానీ, మిగతా అన్ని రంగాల్లో విద్యార్థులకు స్టైఫండ్ కూడా పొందే అవకాశం ఈ దూర విద్యా కేంద్రం మాకు కల్పించారు. కాబట్టి ఇలాంటి అన్ని వసతులున్న ఈ దూర విద్యా కేంద్రాలను తర్వాత చదువుకుంటానికి ఉపయోగించి మీ యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జాయింట్ డైరెక్టర్ ధర్మానాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.